చంద్రబాబు తన కొడుకు లోకేష్ నాయుడుకి మంత్రి పదవి కట్టబెట్టేందుకు ఏ ముహూర్తంలో మంత్రి విస్తరణ మొదలెట్టాడో కానీ అదే టీడీపీలో అతిపెద్ద సంక్షోభానికి దారి తీయబోతుంది. ఈరోజు జరిగిన కేబినెట్ విస్తరణలో తమకు మంత్రి పదవులు దక్కకపోవడంతో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో పదవులు ఆశించి భంగపడ్డ సీనియర్ ఎమ్మెల్యేలు తమ అనుచరులతో భేటీ అవుతూ ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేసేందుకు సమాలోచనలు చేస్తున్నారు. ముఖ్యంగా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర టీడీపీలో దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. పార్టీలో ముఖ్య నాయకుడిగా చీఫ్ విప్గా కూడా పనిచేశారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగుతున్న ధూళిపాల ఇప్పటికే పొన్నూరు నుంచి 5 సార్లు గెలిచారు. పార్టీకి విశేషంగా సేవలందిస్తున్న ధూళిపాలకు మంత్రి పదవి దక్కనుందనే గత కొంతకాలంగా టీడీపీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుంది. కేబినెట్ విస్తరణ నేపథ్యంలో ధూళిపాల స్వయంగా అధ్యక్షుడు చంద్రబాబును కలిసి తనకు మంత్రివర్గ విస్తరణలో స్థానం కల్పించాల్సిందిగా అభ్యర్థించినట్లు సమాచారం. కానీ చంద్రబాబు మాత్రం ముందు వచ్చిన కాళ్ళు కన్నా వెనక వచ్చిన కొమ్ములే ముఖ్యమన్నట్లు ధూళిపాల అభ్యర్థనను పట్టించుకోలేదు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న తనను విస్మరించి ప్రత్యర్థి పార్టీ నుంచి వచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడం ధూళిపాలను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. అందుకే ఇక పార్టీలో ఉండడం అనవసరం, రాజీనామా చేద్దామని ధూళిపాల తన అనుచరులతో చర్చిస్తున్నట్లు సమాచారం. అనుచరులు కూడా ధూళిపాలను రాజీనామా చేసి వైసీపీలో చేరాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అయితే ధూళిపాల రాజీనామా వార్తలతో కలవరపడ్డ అధిష్టానం ఆయన్ని బుజ్జగించేందుకు మంత్రి పత్తిపాటి పుల్లారావును రంగంలోకి దింపింది. దీంతో చంద్రబాబు ఆదేశాల మేరకు పత్తిపాటి ధూళిపాలను తొందరపడి పార్టీకి రాజీనామా చేయొద్దని, కొంతకాలం వేచి చూడాలని, పార్టీ సముచితంగా గౌరవిస్తుందని బుజ్జగిస్తున్నట్టు సమాచారం. అయితే ధూళిపాల మాత్రం రాజీనామా విషయంలో రాజీ పడేదే లేదని తెగేసి చెబుతున్నాడు.